హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఫాలూదా చేస్తున్నాను. అది కూడా అందరికీ అర్థమయ్యేలా చాలా ఈజీగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా సింపుల్గా అర్థమయ్యేలా ఈ వీడియో అయితే ఉన్నది. ఇప్పుడు చూడండి, నేను స్టార్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని మీకు తగినన్ని పాలైతే పోసుకోండి. నేను 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ నీళ్ళు అయితే కలిపిన. ఒక 1/2 లీటర్ ప్యాకెట్ ఉంటుంది కదా, దానికి 1/2 లీటర్ నీళ్ళు 1/2 లీటర్ పాలు కలిపిన తర్వాత ఇట్లా బాదంలని, కాజులని నేనైతే ఇట్లా చిన్న రోకలతోటైతే నేను దంచుకున్నాను. మీకు తురిమేది ఉంటే తురుముకోండి. బాదంలు, కాజులు మీకు ఎన్ని అవసరమైతే అన్ని వేసుకోండి. ఇట్లా మరిగే పాలలో బాదం, కాజులు ప్లస్ మీకు ఇంకా కొంచెం స్వీట్గా కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఈ ఫాలూదాలో షుగర్ పౌడర్ యాడ్ అయి ఉంటుంది, అందుకని నేను 2 స్పూన్సే యాడ్ చేసిన షుగర్. అయితే ఇప్పుడు మీరు ప్యాకెట్స్ అయినా దొరుకుతున్నాయి ఇట్లా మ్యాంగో ఫ్లేవర్, కానీ మీకు ఇష్టం వచ్చిన ఫ్లేవర్లో. కానీ ప్యాకెట్లో వద్దనుకునే వాళ్ళు కొన్ని సన్నపు సేమ్యాలు, మ్యాంగో పౌడర్, సబ్జా గింజలు, ఇంకా షుగర్ పౌడర్, వీటిని బాగా మిక్స్ చేసుకొని ఇట్లా మరిగే పాలల్లో కలుపుకొని ఇట్లా మంచిగా మనకు ఫాలూదా కంటెస్టెంట్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి, కొంచెం చిక్కగా అయ్యేదాకా. చూడండి, చిక్కగా అయింది. సేమియాలు వేస్తే మీకు సేమియాలు చేయడం వస్తే చాలు, ఫాలూదా కూడా చేయడం వచ్చినట్లే. కాకపోతే ఇది చల్లగా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. కాకపోతే కొంచెం కంటెస్టెంట్ టిక్గా ఉంటుంది ఫాలూదాది. ఇది చూడండి, కొంచెం ఫ్యాన్కి ఆరిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. చూడండి, మీకు ఇంకా సబ్జా గింజలు కావాలి అనుకుంటే ఇంకా అలాగే నానేసి ఇట్లా సబ్జా గింజల్ని కూడా వేసుకోండి. ఇంకా మేము ఎక్స్ట్రా సబ్జా గింజలు నానేసి అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. దీనిపైన మీకు కావాలి అంటే మీ పిల్లలకి ఇష్టమైతే ఐస్ క్రీమ్ కూడా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ఫాలూదా నచ్చితే డెఫినెట్గా షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.